జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించట్లేదు అని ఆఖరికి తన కూతుర్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షరెడ్డి గారు వైసీపీ పార్టీలోకి అధికారికంగా రాబోతున్నారు అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా ఆమె యొక్క రాక కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. ఇటు వైసీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీన స్థితిలో ఉంది. రోజు రోజుకి అధపాతాళానికి పడిపోతుంది. కానీ పార్టీ నేతలు ఎవరు కూడా ఈ యొక్క పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పాతాల నుంచి ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి, జనాల పట్ల ఒక మంచి పని చేద్దాము, వాళ్ళ గురించి మాట్లాడదాము, ఈ విధంగా కాకుండా ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా బురద చల్లుదాము, వాళ్ళపైన ఏ విధంగా అసత్యపు ప్రచారం చేద్దాము, ఇలాంటి ఆలోచన, ఇలాంటి ధోరణి ద్వారానే ముందుకెళ్తున్నారు తప్ప అసలు ప్రజల గురించి ఆలోచించడం కానీ, కూటమి ప్రభుత్వం అన్నీ కూడా సరిగ్గా ఇస్తుందా లేదా, పరిపాలన సరిగ్గా ఉందా లేదా, ప్రజల తరపున మాట్లాడతామని చెప్తారు కానీ మాట్లాడరు, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. సో ఈ విధంగా వైసీపీ పార్టీ యొక్క పతనం అనేది రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతూనే ఉందన్నమాట. సో ఇలాంటి క్రమంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుంది అనే మాట ఇంకా పార్టీకి కొత్త ఊపిరి పోస్తుంది అనే విధంగా కార్యకర్తలందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకున్న పార్టీ యొక్క పనులు అయినప్పటికీ కూడా, కుటుంబం బాధ్యతలు అయినా కూడా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చూసుకోవాలి, అటు ఇటు ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనే విధంగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ కూతురు రాజకీయ రంగంలోకి అడుగు పెడితే ఏ విధంగా అంటే ఫ్యామిలీ పనులు కావచ్చు, తన పర్సనల్ పనులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా పార్టీ గురించి, సో చాలా పనులు కూడా తను చూసుకుంటుంది అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కడప నియోజకవర్గం వైసీపీ ఎంపీ క్యాండిడేట్గా కూడా తను నిలబడుతుంది, పోటీ చేస్తుంది అనే విధంగా కూడా ఇప్పటికే ముహూర్తం ఖరారైపోయింది, ఫిక్స్ అయిపోయారు అందరూ చెప్పేసి ఇంకా ఒక మాట ఇది చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని ఇక్కడితోని ఇంకా అంతమని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే కొడుకులు లేరు కాబట్టి. సో కొడుకులు లేకపోతే ఏంటి, నా కూతుర్ని నేను డైరెక్ట్గా బరిలోకి దింపుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారనే మాట అయితే సో మరి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. బట్ నిజంగా కాదా అనే విషయం పట్ల ఇంత ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. సో క్లారిటీ రావాలి అంటే వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఇంకా దాని గురించి మనము అంటే 100% క్లారిటీగా చెప్పలేం. సో ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, తన కొడుకు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చారు, అంటే వాళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి దింపింది మనం చూసాము. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా కూతురులే కాబట్టి వాళ్ళు ఇక్కడ పార్టీలతోని కానీ ఇలాంటి సంబంధం లేకుండా ఫారెన్లో ఉన్న చదువులు చదువుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో సడన్గా రాజకీయాల్లోకి వస్తుంది తన కూతురు అంటే ఎవరు కూడా నమ్మరన్నమాట. బట్ దానికి ధీటుగా కొన్ని సందర్భాలు ఏవైనా మనకు కనిపిస్తే, కొన్ని పొలిటికల్ ఈవెంట్స్లో తను ఏమైనా కనిపిస్తే అప్పుడు మనకు క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ మనకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి ఏ విధంగా పోటాపోటీగా ఉంటాయని చెప్పేసి. సో రాజకీయ రంగం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ అవమానాలు ఉంటాయి, అదేవిధంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటినీ కూడా అంటే తట్టుకొని నిలబడుతుందామే అని చెప్పేసి అందరికి ఒక డౌట్ అన్నమాట. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తయారు చేస్తుంటారు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇంత సడన్గా వచ్చేసి రాజకీయాలకు వస్తుంది అంటే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి మరి మీరు అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా హర్షరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి కూతురు గారు మరి రాజకీయ రంగంలో నిలదొక్కుని నిలబడతారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.